ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ ఆశ్రమం చాలా బాగుందండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం వచ్చాం ఒకసారి, కానీ అప్పుడు ఓన్లీ రేకుల షెడ్ వరకే ఉండింది. కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇప్పుడు మేము బిల్డింగ్లో కూడా, కొత్త బిల్డింగ్లో అందరినీ పైకి వెళ్ళి చూసి వచ్చాము. చాలా సౌకర్యంగా ఉందనిపించింది. స్పెసిఫిక్గా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, తల్లి తండ్రి లేని అనాథలను తీసుకురావటం వేరు, కానీ ఇక్కడ మతి స్థిమితం లేని వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతోమంది అనాథలు ఇటువంటి సౌకర్యాన్ని వాళ్ళకి అందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని కోరుకుంటున్నాను. ఇలాగే వేరే వాళ్ళు కూడా వచ్చి దాన ధర్మాలు చేసి వికలాంగులందరినీ పరమేశ్వరుని యొక్క కటాక్షం పొందాలి. అందరూ వచ్చి యాగాలు జరుగుతున్నాయి. ఈ యాగాలలో ఎవరో ఒక యాగం అన్నా చేసి ఫలితం పొందాలని మా ఉద్దేశం. తప్పకుండా అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.